పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ ఓటేసిన మా పుణ్యమా అంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. ఇంచుమించు పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి అంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా ఎంతో విలువైన హాస్పిటల్ అది. పేద ప్రజలకి విద్య వైద్యం మెయిన్ ముఖ్యం. అందులో భాగంగా వైద్యానికి ఆయన 100 పడకల ఆసుపత్రిని తేవడం జరిగింది. దీని గురించి చెప్పడానికి ఏమి లేదు. కళ్యాణ్ గారు సింగపూర్ అంటే ఏమన్నా మాకు తెలియదు కానండి, సింగపూర్ చేస్తారు కళ్యాణ్ గారు. అంత అభివృద్ధి చెందుద్ది మా పిఠాపురం. కొంతమంది గ్రామం అందుబాటులో లేదు, ఆయన కలవాలన్నా చెప్పాలన్నా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పంటారు. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, ఇప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి. మొత్తం నియోజకవర్గాలు అన్నీ తిరగాలి. ఆయన అందరి సమస్యలు తెలుసుకోవాలి. కాబట్టి కొద్దిగా రావడం అనేది అది ఇబ్బందే. కానీ మాకు పూర్వం నుంచి ఉన్న జనసేన కొద్ది ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆయన రాక ఆయన మీ కలక మీ ఫోటో దిక్క కొద్ది బాధగానే ఉంది. కానీ తప్పదు కదా మరి. ఆ బాధ పడంతో ఆయనతోనే ఉంటాం, ఎంతకాలమైనా ఆయనతో ఉంటాం. జై జనసేన. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్ చాలా బాగుందండి. గతానికి ఇప్పుడు మారింది కానీ ఇంకా బ్రిడ్జి ఏం పడలేదు. మనకి బ్రిడ్జి వేయాలని చూస్తున్నారండి. అప్పటి నుంచి ఏం పడలేదు. బ్రిడ్జి 1 సంవత్సరంలో అయిపోతుందని చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఏం పడలేదండి. మరి అప్పటి నుంచి ఇలా జరుపుకుంటూ వస్తున్నారు. బ్రిడ్జి లేక ట్రాఫిక్ ఆగిపోతుందండి. ఇక్కడ దాకా వచ్చేస్తుందండి ట్రాఫిక్ ట్రాఫిక్ ఆగిపోతుందండి. అండి ఎమ్మెల్యే గారిని కలుస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడతలేదండి. ఎమ్మెల్యే గారు రావట్లేదండి అసలు మా దగ్గరికి. రావట్లేదండి. ఒకవేళ వచ్చినా వెంటనే వెళ్తాం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారండి. ఇంకెవరున్నారండి, ఇంకెవరు లేరండి మా సమస్య చెప్పడానికి. ఇప్పుడు చెప్దాం అనుకుంటే వెంటనే వెళ్ళిపోయారు. అండి 3 రోజులు ఉంటారని చెప్తారండి. మళ్ళీ చేబోలు వెళ్ళాలండి. చేబోలు చెప్తారు. అప్పటికిప్పటికి కొద్దిగా పర్లేదండి. మార్పు కొంచెం పర్వాలేదు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎట్లా ఉంది? పర్లేదండి. చాలా బాగుందండి. సూపర్ ఇచ్చింది పరిపాలన అయితే చాలా బాగుందండి. పథకాలు కూడా అన్ని ఇంటికాలు బాగా పడుతున్నాయండి. పథకాలు బాగా పడుతున్నాయి, పనులు కూడా చాలా బాగున్నాయండి. ఇష్టండి పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగుందండి. చాలా ఇష్టంగా ఉందండి. చాలా గొప్ప మార్పు వచ్చింది. మార్పు ఉందండి. ఇంకో పని చేస్తున్నారు దగ్గర ఉండి. చాలా బాగుందండి. డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. జరుగుతున్నాయండి పనులు అవిని. అంటే రోడ్లు వేయడం కానీ ఇంకా వర్క్లు చేయడం కానీ స్టార్ట్ చేశారండి. అంటే నెగ్గిన వెంటనే ఎవరో చేయలేరు కదండి. స్టార్టింగ్లోనే మొక్క వేయగానే మనకి కాయలు కాయాలంటే కష్టం. అలాగే పదవి రాగానే పనులు చేయాలంటే వాళ్ళ పనులన్నీ చూసుకుని ఇప్పుడు మరి 5 ఏళ్ళ లోపల ఇప్పుడు సంవత్సరన్నర అయిందండి. సంవత్సరన్నర పాలనలో ఇప్పుడు రోడ్లు అనేది చేశారండి. తర్వాత శానిటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. శానిటేషన్ చేయలేదు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ తిట్టారు కమిషనర్, నువ్వేమో శానిటేషన్ చేస్తానని చెప్తున్నా. కొన్ని చోట్ల అండి ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు అన్ని చోట్ల జరగకుండా ఊరుకోరు కదండి. మున్సిపాలిటీలో అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల జరగలేదండి. అంటే దళిత వాళ్ళలో ఉన్నటువంటి దాంట్లో జరగలేదు. మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో జరుగుతుంది. అంటే రాజకీయ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలో చేయించుకుంటున్నారండి. రాజకీయ నాయకులు లేని చోట అక్కడ మీరున్న ఏరియాలో ఉంది. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. మీరుండే నివాసాల్లో మీ కాలనీలో మీ ఏరియాలో ఎలా ఉంది? అంటే మాది వచ్చి రూరల్ అండి. మాది నవకంఠవాడ విలేజ్. మా ఊరు బాగుందండి. మా ఊరు ఎవ్రీడే స్లేబర్స్ వస్తారండి. వాళ్ళు చెత్త వజ పట్టుకుని వెళ్ళిపోతారు. డ్రైనేజీ శుభ్రం చేస్తారు. డ్రైనేజీలో ఎత్తేసి కూడా పట్టుకెళ్ళిపోతున్నారండి. మా ఏరియాలో ప్రాబ్లం లేదండి. అంటే పిఠాపురాన్ని కొన్ని మున్సిపాలిటీ ఏరియా కాబట్టి బాగా లోపడుకున్నటువంటి దాంట్లో కొంచెం ఇబ్బంది ఉందన్నమాట అండి.